చైతన్య రథం ప్రేక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన P4 విధానంపై విషపుత్రిక సాక్షి తప్పుడు రాతలు రాస్తోంది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం కోట్ల రూపాయల కుంభకోణాలు, ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి తాజాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న P4 విధానంపై విషం చల్లడం మొదలుపెట్టాడు. పేదరికం నిర్మూలన కోసం నారా చంద్రబాబు నాయుడు P4 విధానం తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు తమ వంతు బాధ్యతగా కొందరు పేదలకు మార్గదర్శులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేయడమే ఈ P4 విధానం. ప్రయోగాత్మకంగా అమలు ప్రారంభించిన ఈ P4 విధానం పట్ల ఇప్పటికే ఎందరో మార్గదర్శులు ఆకర్షితులయ్యారు. అయితే జగన్ రెడ్డి మీడియా సంస్థ అయిన సాక్షి దీనిపై అసత్య కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. పార్టీ నేతల పదవీ దాహాన్ని తీర్చేందుకు దీన్ని వాడుకుంటున్నారని సాక్షి దారుణమైన ప్రచారానికి తెరదీసింది. పేదలకు ధనికులకు మధ్య వారధిగా ఓ సమన్వయకర్తను నియమించున్నారని చెబుతూ దీన్ని పార్టీ నేతలతో నింపే ప్రయత్నం చేస్తున్నారని సాక్షి ప్రచారం మొదలుపెట్టింది. అప్పుడు జన్మభూమి కమిటీలు, ఇప్పుడు P4 సమన్వయకర్తలు అంటూ విషం చిమ్ముతూ రోత సాక్షిలో రోత రాతలు వ్రాశారు. నీకు సిగ్గెందుకు లేదురా అంటే అబద్ధాల మనిషిని నాకేమి సిగ్గు అన్నాడట వెనకటికొకడు. సిగ్గుమాలిన వైసీపీ మందకు అబద్ధాలు ఆడకపోతే వారికి బతుకు లేదు. వారి అబద్ధాలకు ప్రజలు విసిగిపోయి వైసీపీ పిశాచుల కోరలు పీకి మూలన కూర్చోబెట్టిన వారి పెదప బుద్ధులు పోవడం లేదు. నైతిక విలువలను, ప్రజాస్వామ్య సూత్రాలను పాతరేసి విద్వేషపూరితంగా P4 పేదరిక నిర్మూలన కార్యక్రమంపై కూడా విషం చిమ్ముతున్న వైసీపీ ఉగ్రవాదులను, వాళ్లను వెనక నుండి నడిపిస్తున్న కుట్రదారులను, విషపు రాతలు రాస్తున్న వారిని తరిమేయాలి. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసి లక్షల కోట్లు పోగేసుకున్న వ్యక్తి P4లో ఏదో జరుగుతున్నట్టు గుండెల బాదుకుంటూ తప్పుడు రాతలు రాయిస్తున్నాడు. జనం కోసం మీడియా కాకుండా తన కోసం మీడియా ఏర్పాటు చేసుకున్న జగన్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే పథకాలపై విష ప్రచారం చేస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పత్రికా ప్రకటనల ద్వారా 450 కోట్లు సాక్షికి దోచిపెట్టాడు జగన్ రెడ్డి. ఇప్పుడు దాన్నే తన అసత్య ప్రచారానికి వేదిక చేసుకున్నాడు. ప్రతిసారి బటన్ నొక్కి నిధులు విడుదల చేసే కార్యక్రమం పెట్టుకోవడం, దానికి పత్రికా ప్రకటనలు ఇవ్వడం, బటన్ నొక్కిన ప్రతిసారి సాక్షికి లక్షల రూపాయలు దోచిపెట్టడం జగన్ రెడ్డి చేసిన అతి ముఖ్యమైన పని. తన ప్రచారం కోసం తన అనుకూల మీడియాకు 5 ఏళ్లలో 858 కోట్లకు పైగా ప్రజాధనాన్ని జగన్ రెడ్డి దోచిపెట్టాడు. డిజిటల్ కార్పొరేషన్కి 180 కోట్లకు పైన ఖర్చు పెట్టాడు. iDream యూట్యూబ్ ఛానల్ MD వాసుదేవ్ రెడ్డిని డిజిటల్ కార్పొరేషన్కి MDగా పెట్టుకుని ఉద్యోగం ఇచ్చి 2.63 కోట్ల వేతనం చెల్లించాడు. సాక్షి పత్రిక కొనుగోలు కోసం ఒక్క వాలంటీర్కు నెలకి 200 రూపాయల చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేసి మరో 203 కోట్ల రూపాయలు దోచేశాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు సాగించిన దోపిడీపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకు 243 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి రెండో స్థానంలో ఉన్న జగన్ మీడియాకి ఏకంగా 371 కోట్ల రూపాయల ప్రకటనలు ఇవ్వడం దోపిడీకి నిదర్శనం కాదా? గత 5 ఏళ్లలో ఆంధ్రజ్యోతికి జారీ చేసిన ప్రకటనల విలువ కేవలం 27 లక్షల రూపాయలు మాత్రమే. వాలంటీర్ వ్యవస్థకు వారికి శిక్షణ పేరుతో అసమర్థులకు భారీగా ప్రయోజనం చేకూర్చింది కూడా జగన్ రెడ్డి ప్రభుత్వమే. వాలంటీర్లకు శిక్షణ పేరుతో జగన్ రెడ్డి మొత్తం 274 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. రామ్ఇన్ఫో అనే సంస్థను ఏర్పాటు చేసి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్కు నిధులు మళ్లించింది జగన్ రెడ్డి ప్రభుత్వం. రామ్ఇన్ఫో ఎక్కడా శిక్షణ ఇవ్వలేదని ఎంతోమంది వాలంటీర్లు కూడా చెబుతున్నారు. శిక్షణకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి డేటా కూడా లేదు. కానీ ఏటేటా ఆ కంపెనీకి 69 కోట్ల చొప్పున చెల్లింపులు చేశాడు. ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేసే శిక్షణ ఇచ్చింది ఐపాక్ సంస్థే అని
వాలంటీర్లు ఇప్పటికీ చెబుతున్నారు. వాలంటీర్లు పూర్తిగా రాజకీయ కోణంలో వైసీపీ ఐపాక్ నియంత్రణలోనే పనిచేశారు. ఎన్నికల సమయంలో అదే నిరూపితమైంది. ఈ ఉదంతంపై సిఐడి లేదా ఏసీబీతో విచారణ జరిపిస్తే సొమ్ములు అసలు ఎవరికి చేరాయో, ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేసింది ఎవరో తేల్చే వాస్తవాలు ప్రజలు ముందుంచి జగన్ రెడ్డి బాగోతాలు బయటపెట్టాలి. దోచుకోవడం తప్ప సాయం చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా మార్గదర్శుల్ని, పేద కుటుంబాలను ఏకం చేసే ప్లాట్ఫామ్గా మాత్రమే ప్రభుత్వం ఉపయోగపడతా ఉంటే ఆ P4 మీద కూడా పడి ఏడుస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, ఆయన ఆశయం 20 లక్షల పేద కుటుంబాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో P4 పథకాన్ని ప్రవేశపెట్టారు. 20 లక్షల కుటుంబాలకి చేయలేకపోయినా దాంట్లో సగం మందికి చేసిన మంచి కార్యక్రమమే కదా అది. ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా మార్గదర్శనం గుర్తించి ఆ బంగారు కుటుంబాలను గుర్తించి వాళ్ళిద్దరిని కలిపి ఏకం చేసే ప్లాట్ఫామే ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. దానివల్ల ప్రభుత్వానికి పోయేదేమీ లేదు. ఆ పేద కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉంటే సాక్షికి, జగన్మోహన్ రెడ్డికి, ఆ వైసీపీ దొంగల ముఠాకి కడుపు మంట ఎందుకో, ఉలికి ఎందుకో, భయం ఎందుకో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే, నేను పేదవాడినే కదా, చంద్రబాబు నాయుడు గారు నా పేరు కూడా లిస్టులో పెడితే బాగుండు కదా, నాకు కూడా ఒక పారిశ్రామికవేత్తను చూస్తే ఆ పారిశ్రామికవేత్త నెత్తి మీద చేపెట్టి వాళ్ళ ముంచేసి నేను ఇంకొంచెం సంపాదించుకునేవాడిని కదా అన్న ఆలోచన అయి ఉంటుంది బహుశా. మారండి జగన్మోహన్ రెడ్డి గారు, మారండి. పేదవాడు అన్నం తింటే తట్టుకోలేక అన్నా క్యాంటీన్ మూసేసావు. నిరుపేద కోసం ఇల్లు కడితే ఆ యువటాకు ప్రాణవప్పక వాటిని శిథిలం చేసావు. పోలవరం కడితే ఉత్తరాంధ్ర ఎక్కడ బాగుపడిపోతుందో అన్న ఉద్దేశంతో పోలవరాన్ని నాశనం చేసావు. అమరావతి రాజధానిని చేస్తే ప్రపంచం అంతా ఆంధ్ర వైపు వచ్చి, ఆంధ్ర వైపు చూసి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ బలపడుతుందోనన్న దుగ్ధతో, ఆక్రోశంతో అమరావతిని చిరిమేశావు. రాయలసీమకి పరిశ్రమలు తీసుకొస్తే, రాయలసీమకు అభివృద్ధి జరిగితే ఎక్కడ ఆ ప్రాంత వాసులంతా ఆర్థికంగా బలవంతులై నీ మాట వినకుండా పోతారనని రాయలసీమను కూడా నాశనం చేశావు. ఏడుపు ఏడుపు ఏడుపు, ప్రతి దాని మీద ఏడుపు తప్ప మంచి ఆలోచన చేసే నైజం లేని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఇంకా అవసరమా అన్న ఆలోచన ప్రజలు చేయాలి. నమస్కారం.